Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. ఎవరన్నా ఎప్పుడన్నా కేవ్స్ కి వెళ్ళారా? గుహలకి. ఆ కేవ్స్ ఎలా ఫార్మ్ అయినాయి అని ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ కేవ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటాయి సార్. లేదా బొర్రా కేవ్స్ అరకు, అజంతా ఎల్లోరా కేవ్స్ ఔరంగాబాద్. ఇట్లా ఏ కేవ్స్ నన్నా విజిట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కేవ్స్ అసలు ఎలా ఫార్మ్ అయి ఉంటాయి అనేది మనం ఆలోచిస్తే మనకి దాంట్లో ఒక హిడెన్ సైన్స్, హిడెన్ లాజిక్, ఒక హిడెన్ జాగ్రఫీ కనిపిస్తుంది సార్. సో అలాంటి కొన్ని కేవ్స్లో బెలూన్ కేవ్స్ అనేవి ఎలా ఫార్మ్ అయినాయి ఈ పర్టికులర్ హిడెన్ జాగ్రఫీ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. జనరల్గా కేవ్స్ అంటే జాగ్రఫీ అనేది ఓన్లీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ కనిపించదు సార్. జాగ్రఫీ ఈజ్ ఆల్సో హిడెన్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ ఆల్సో. సో ఈ సెగ్మెంట్లో ఈ బెలూన్ కేవ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నాయో వాటి గురించి సంబంధించిన హిడెన్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ పర్టికులర్ బెలూన్ కేవ్స్ అనేవి మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సార్. ఎర్స్ట్వెల్ కర్నూలు అండ్ రైట్ నో కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ మొత్తం స్ట్రెచ్ వచ్చేసి ఈ బెలూన్ కేవ్స్ది 3.5 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది సార్. కానీ టూరిస్టులు కానీ విజిటర్లకు కానీ ఓన్లీ 1.5 కిలోమీటర్స్ వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. బియాండ్ దట్ జనరల్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉండవు. సో ఆ పైప్స్ త్రూ ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఆ లిమిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ దాటి జనరల్గా మనకు పర్మిషన్స్ అనేవి ఉండవు. అసలు ఈ పర్టికులర్ బెలూన్ కేవ్స్ అనేవి ప్రొటెక్టెడ్ సైట్గా డిక్లేర్ చేయబడింది సార్. ఏఎస్ఐ కొన్ని ప్రొటెక్టెడ్ సైట్స్ని పెట్టుకుంటుంది. దాంట్లో ఈ బెలూన్ కేవ్స్ని కూడా ఒక ప్రొటెక్టెడ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ బెలూన్ కేవ్స్ అనే సెగ్మెంట్ యొక్క ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒకటి మనం దాని యొక్క నేచర్, జోగ్రఫీ తెలుస్తుంది. అండ్ దిస్ కేవ్ ఇస్ కనెక్టెడ్ విత్ హిస్టరీ అండ్ రిలీజియన్ టు. అంటే ఇట్ ఈస్ లింకింగ్ ద నేచర్, హిస్టరీ అండ్ రిలీజియన్ యాజ్ సచ్. అండ్ ఒకవేళ దీని సిగ్నిఫికెన్స్ కనుక చూస్తే ఇది లాంగెస్ట్ కేవ్ సార్. మనకి ఇండియాలో ఓపెన్ అయి ఉన్న సిస్టమ్ ఆఫ్ కేవ్స్లో ఇది లాంగెస్ట్ కేవ్స్గా భావించడం జరుగుతుంది. ఇట్లాంటి కేవ్స్ ఎలా ఫార్మ్ అయినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనుకుందాం అండ్ మన కింద లైమ్ స్టోన్ రాక్ ఉంది అనుకుందాం. లైమ్ స్టోన్ రాక్ అనేది జనరల్గా ఇట్ ఈస్ ఎ సాల్యుబుల్ రాక్, ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది సార్. అట్లా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ తన యొక్క కెమికల్ ఎరోజన్ ఆర్ కెమికల్ వెదరింగ్ కెపాసిటీ త్రూ ఈ పర్టికులర్ లైమ్ స్టోన్ యాజ్ అ రాక్ని డిజాల్వ్ చేయడం జరిగింది. ఆ లైమ్ స్టోన్ రాక్ డిజాల్వ్ అయింది. వీ వుడ్ బి హ్యావింగ్ ఎ సెగ్మెంట్ ఓవర్ హియర్ వేర్ బై ఆ లైమ్ స్టోన్ని ఈ వాటర్ అనేది అండర్ గ్రౌండ్ వాటర్ డిజాల్వ్ చేసుకొని ఈ అండర్ గ్రౌండ్లో అంటే మనం నించున్న దానికన్నా కింద ఈ కేవ్స్ ఫామ్ చేయడం జరిగింది. జనరల్గా డైరెక్ట్ కేవ్స్ ఫామ్ కావు సార్, దానికి ఒక సీక్వల్ ఉంటుంది. సింక్ హోల్, స్వాలో హోల్, డొలైన్, యువలా కేవ్, ఇవన్నీ సీక్వెన్స్లు అన్నట్టు. సింక్ హోల్ అంటే ఒక సిలిండ్రికల్ షేప్ స్ట్రక్చర్ ఫస్ట్ డిజాల్వ్ అవుతుంది. తర్వాత ఒక ఫన్నల్ షేప్డ్, అక్కడ నుంచి సిలిండ్రికల్ షేప్డ్, అది డీపెన్ అవుతుంది. ఆ డీపెన్ అయిన దాన్ని డొలైన్ అంటాం. డొలైన్ కలిస్తే యువలా అంటాం. యువలా కలిస్తే కేవ్ అంటాం. అట్లా మనకి అండర్ గ్రౌండ్ కేవ్స్ అనేవి ఫార్మ్ అవ్వడం జరిగింది. మీకు ఈ పిక్చర్ చూస్తే ఇది బెలూన్ కేవ్స్లో ఉన్న ఒక పిక్చర్ సార్. ఇట్లా ఈ అండర్ గ్రౌండ్లో ఉన్న రాక్ ఇదంతా కూడా లైమ్ స్టోన్ రాక్ సార్. ఈ రాక్లో యొక్క సెగ్మెంట్ని అండర్ గ్రౌండ్ వాటర్ డిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళి మనకి ఈ పర్టికులర్ ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. అట్లా అండర్ గ్రౌండ్ వాటర్ లైమ్ స్టోన్ని డిజాల్వ్ చేయడం వల్ల కార్స్ట్ టోపోగ్రఫీ క్రియేట్ అవుతుంది. ఆ కార్స్ట్ టోపోగ్రఫీ ఆర్ కార్స్ట్ ల్యాండ్ ఫామ్స్లో కేవ్ ఈజ్ ద లాస్ట్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ ద ఎరోజన్. ఇట్లా అండర్ గ్రౌండ్ చేసే కెపాసిటీ వల్ల, డిజల్యూషన్ కెపాసిటీ వల్ల మన కేవ్స్ అనేవి ఫార్మ్ అయినాయి. అయితే బెలూన్ కేవ్స్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి సార్. మోస్ట్ ఆఫ్ ద కేవ్స్కి జనరల్గా పాసేజెస్ కానీ ఛాంబర్స్ కానీ ఉండవు. ఛాంబర్ అంటే ఈ పర్టికులర్లో మన మ్యూజియంలో ఎట్లయితే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్తామో వాటిని ఛాంబర్స్ అంటారు సార్. అట్లా బెలూన్ కేవ్స్లో మనకు కొంచెం ఈజీ పాసేజెస్ కానీ, విజిటర్స్ వెళ్ళి చూడడానికి కానీ, ఛాంబర్స్ కానీ, అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎరోజన్స్ కానీ మనకు కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల టూరిజం అనేది డెవలప్ అవ్వడం జరిగింది. ప్లస్ ఈ బెలూన్ కేవ్స్లో జనరల్గా ఈ డిజాల్వ్డ్ వాటర్ ఏం చేస్తుందంటే ఆ లైమ్ స్టోన్ని డిపాజిట్ చేస్తూ వెళ్తుంది సార్. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే లైమ్ స్టోన్తో మిక్స్ అయి ఉందో ఈ కేవ్ యొక్క రూఫ్ నుంచి కింద పడడం జరుగుతుంది. ఆ వాటర్ ఎప్పుడైతే సర్ఫేస్ మీద అక్యుములేట్ అవుతుందో
అక్కడ నుంచి వాటర్ ఎవాపరేట్ అయిపోయినాక లైమ్ స్టోన్ వెలుగుతుంది సార్. ఎందుకంటే ఈ వాటర్ ఏదైతే కింద సీపిన్ అవుతుందో ఆ రూఫ్ యొక్క కేవ్ యొక్క రూఫ్ నుంచి అది లైమ్ స్టోన్ డిజాల్వ్డ్ పర్టికులర్ వాటర్. మరి ఆ వాటర్ అంతా సర్ఫేస్ దగ్గర అక్యూములేట్ అయిపోయినప్పుడు ఆ వాటర్ ఎవాపరేట్ అయితే మిగిలిపోయిన లైమ్ స్టోన్ జనరేషన్ బై జనరేషన్ ఒక కోన్ షేప్డ్ స్ట్రక్చర్గా మారుతుంది. ఇట్లాంటి కోన్ షేప్డ్ స్ట్రక్చరే ఒకవేళ రూఫ్కు అటాచ్ అయి ఉందనుకోండి, దాన్ని స్టాలక్టైట్ అంటాం సార్. ఈ రూఫ్కి అటాచ్ అయి ఉన్న దాన్ని, ఈ కింద ఉన్న కోన్ షేప్డ్ స్ట్రక్చర్ని స్టాలగ్మైట్ అని అంటూ ఉంటాం. అట్లా ఇది కాకుండా పాతాళ గంగా అనే కాంపోనెంట్ ఉంటుంది. అంటే మనకి వాటర్ ఎక్కడ ఉన్నాయని కనిపించవు జనరల్గా బెలూన్ కేవ్స్లో, వేరే కేవ్స్లో ఎక్కడ చూసినా. కానీ ఈ రీజియన్లో మనకు ఆ వాటర్ ఏవైతే ఎరోడ్ చేసి ఉన్నాయో ఆ వాటర్ అనేది కొంచెం క్లారిటీగా అక్కడ విజువలైజేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ మ్యూజికల్ ఛాంబర్ కూడా ఉంది సార్ ఆ పర్టికులర్ రీజియన్లో. ప్లస్ ధ్యాన్ మందిర్ కూడా ఉంది, వేర్ బుద్ధిస్ట్ మాంగ్స్ హూ జనరల్లీ టెన్ టు మెడిటేట్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. అంటే దిస్ పర్టికులర్ ఎంటిటీ ఈస్ కనెక్టింగ్ ద నేచర్, రిలీజియన్ అండ్ హిస్టరీ. అందుకే ఈ బెలూన్ కేవ్స్ అనేవి హిస్టారికల్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మీకు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడన్నా గ్రూప్ 1లో కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని వెనక దాగి ఉన్న రీజన్ ఏంటి సార్? అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ద రీజన్. నేను ఫస్ట్ స్టేట్మెంట్ అదే కదా చెప్పింది. జాగ్రఫీ ఈజ్ నాట్ ఓన్లీ ప్రెసెంట్ ఆన్ ద ఎర్త్, బట్ జాగ్రఫీ ఈజ్ ఆల్సో హిడెన్ ఇన్ ద ఎర్త్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమన్నా వీడియోస్ మీ గురించి నేను చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ని కమెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.